ఎడాపెడా హామీలిచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండేళ్లు కూడా పూర్తి కాకముందే ప్రజాగ్రహాన్ని మూటగట్టుకుంటుందన్నది. ఆల్కహాల్ నుంచి వాటర్ ఛార్జీల వరకు అన్నిటి రేట్లను ఎడాపెడా పెంచేసి సామాన్యుల నడ్డి విరుస్తుందని, ఈ ధరల భారానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించేందుకు విపక్ష బీజేపీ, జేడీలు సిద్ధమవుతున్నాయి. 2023 మేలో జరిగిన ఎన్నికల్లో కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ కు 135 సీట్లతో పూర్తి మెజారిటీలో అధికారాన్ని అప్పగించారు. ఈ రెండేళ్ల వ్యవధిలో సిద్ధు సర్కార్ డీజిల్, విద్యుత్, మెట్రో, ఆర్టీసీ, ప్రైవేట్ బస్ ఛార్జీలు, పాలు, పెరుగు, నీటి బిల్లు, ఆఖరికి చెత్త ఛార్జీలు కూడా దారుణంగా పెంచేసి ప్రజలపై అదనపు భారం వేసింది. ఇప్పటికే ద్రవ్యోల్బణం కారణంగా కింద మీద పడుతున్న పేద, మధ్యతరగతి ప్రజలు ఈ పెంచిన ధరలను తట్టుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు బదులు కాంగ్రెస్ ధరల పెంపు గ్యారంటీని అమలు చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బివై విజయేంద్ర ఆరోపించారు. నిత్యావసర ధరలు పెంపు, ప్రభుత్వ టెండర్లలో ముస్లింలకు 2% రిజర్వేషన్లు ఇవ్వటం చూస్తుంటే కాంగ్రెస్ దుష్పరిపాలన ఎలా ఉందో అర్థమవుతుందని ఆరోపిస్తూ బీజేపీ 16 రోజుల జనాక్రోశ ఆందోళనకు ప్రారంభించింది. కాగా రాష్ట్రంలో పెరుగుతున్న ధరలు పెంచు మీరుతున్నాయి. అవినీతిని నిరసిస్తూ ఇక చాలు కాంగ్రెస్ పేరుతో ఈ నెల 12న బెంగళూరు ఫ్రీడమ్ పార్క్ వద్ద ఆందోళన నిర్వహించనున్నట్టు జేడీఎస్ నేత, కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి తెలిపారు.